నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. మరికాసేపట్లో టెక్ విద్యార్థులతో ఉద్దేశించి సీఎం క్వాంటమ్ టాక్. అధునాతన టెక్నాలజీతో సాధించే లక్ష్యాలపై దిశానిర్దేశం. ఉద్యోగుల శక్తి సామర్థ్యాలు పెంచడంలో అగ్రస్థానంలో ఏపీ. పవన్ చొరవతో పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖకు జాతీయ స్థాయి గుర్తింపు. మే 12 నుంచి ఏపీ ఈఏపీ ప్రవేశ పరీక్షలు. రోజుకు 2 చొప్పున మొత్తం 10 సెషన్లలో నిర్వహణ. క్షయ వ్యాధి నివారణే లక్ష్యంగా భారత్ బయోటెక్ టీకా. వచ్చే ఏడాది ప్రారంభంలో 3వ దశ పరీక్షలకు సన్నాహాలు. తిరుమలలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం. వైకుంఠ ఏకాదశి ముందు ఆనవాయితీగా నిర్వహణ. పశ్చిమ గోదావరి జిల్లా పెనుమంట్ర మండలం పోలమూరులో అర్ధరాత్రి మద్యం మత్తులో ద్విచక్ర వాహనంతో గోడను ఢీకొట్టిన 3 యువకులు మృతి చెందారు. మరింత సమాచారం మా ప్రతినిధి మహేష్ అందిస్తారు. మహేష్, ప్రమాదానికి సంబంధించి వివరాలేంటి? స్వప్న, పశ్చిమ గోదావరి జిల్లా పెనుమంట్ర మండలం పొలమూరు గ్రామంలో గత అర్ధరాత్రి విషాదం చోటు చేసుకుంది. గ్రామానికి సంబంధించినటువంటి 3 యువకులు రాత్రి సెమీ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ వేడుకల్లో పాల్గొన్న అనంతరం వాళ్ళందరూ కూడా గ్రామానికి వచ్చే సమయంలో మార్గ మధ్యలో ద్విచక్ర వాహనం మీద 3 ప్రయాణిస్తూ ఉన్నారు. ఈ ప్రయాణించే సమయంలో వేగంగా ప్రయాణిస్తూ గోడను ఢీకొట్టినట్టు మనకు సమాచారం ఉంది. ఈ ప్రమాదంలో వాళ్ళ 3 కూడా అక్కడికక్కడికే మృతి చెందినట్లు చెప్తున్నారు. అయితే ఈ ప్రమాదానికి కారణం అటు మద్యం మత్తులో వేగంగా ద్విచక్ర వాహనం నడపడంతో పాటు వేడుకలు అయిపోయిన తర్వాత అనంతరం 3 యువకులు కూడా మద్యం సేవించి వాహనం నడుపుతున్నట్లు కూడా తెలుస్తోంది. ఈ 2 కారణాలు ఈ ప్రమాదానికి కారణట్లుగా తెలుస్తోంది. వీళ్ళందరూ కూడా రాత్రి చనిపోయిన తర్వాత చాలాసేపటి వరకు ఎవరూ చూడలేదు. అయితే ఈ అర్ధరాత్రి దాటిన తర్వాత కొంతమంది మార్గ మధ్యలో ప్రయాణిస్తున్న వారు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. వాళ్ళు ఆ సమయంలో వాళ్ళు ఆ ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అందరూ కూడా 108 వాహనాల్లో ఆసుపత్రికి తరలించారు. అయితే ఆసుపత్రి తీసుకునే లోపు వీళ్ళందరూ కూడా అక్కడ ఘటనా స్థలంలోనే మృతి చెందినట్లు కూడా పోలీసులకు వైద్యాధికారులు కూడా ధృవీకరించారు. వాళ్ళందరినీ కూడా పోస్ట్ మార్టం నిమిత్తం సమీపంలోటువంటి జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఇది స్వప్న, ఈ ప్రమాదానికి గల కారణాలు. ధన్యవాదాలు మహేష్. అమరావతి క్వాంటమ్ కంప్యూటర్ కేంద్రం ఏర్పాటుతో సాంకేతికంగా భారీ ముందడుగు వేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఆ రంగంలో నైపుణ్యాలు పెంచేందుకు కార్యక్రమాలను చేపట్టింది. క్వాంటమ్ టాక్ పేరిట ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు టెక్ విద్యార్థుల్ని ఉద్దేశించి ప్రసంగించనున్నారు. దేశంలోని అతిపెద్ద క్వాంటమ్ విద్యా సదస్సులో డిజిటల్ మాధ్యమం ద్వారా ఈ రోజు ఉదయం 9:30 గంటలకు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రసంగం ఉండనుంది. క్వాంటమ్ ఐటీ కంపెనీలు క్యూబిట్, వైజర్ సంస్థలతో సంయుక్తంగా ఏపీ ప్రభుత్వం నిర్వహిస్తున్న క్వాంటమ్ ప్రోగ్రాంలో భాగంగా సీఎం విద్యార్థులతో మాట్లాడనున్నారు. ఈ క్వాంటమ్ ప్రోగ్రాం కోసం 50,000 మందికి పైగా టెక్ విద్యార్థులు కేవలం 10 రోజుల వ్యవధిలోనే రిజిస్ట్రేషన్లు చేసుకున్నారు. ఈ కార్యక్రమానికి హాజరయ్యేందుకు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారిలో 51% మంది మహిళలే ఉన్నారు. క్వాంటమ్ టెక్నాలజీ అభివృద్ధికి సంబంధించిన దీర్ఘకాలిక రోడ్ మ్యాప్ను సీఎం వివరించనున్నారు. భవిష్యత్తులో క్వాంటమ్ టెక్నాలజీ ద్వారా సాధించనున్న లక్ష్యాల గురించి ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేయనున్నారు. రిజిస్ట్రేషన్లు పూర్తి చేసుకున్న వారిలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన 3,000 మందికి తదుపరి స్థాయి శిక్షణ కూడా ఇవ్వనున్నారు. ఎంపిక చేసిన 100 మంది విద్యార్థులకు ఐబీఎం, టీసీఎస్ సహా కేంద్ర ప్రభుత్వ సంస్థలు సిఎస్ఐఆర్, సీడాక్, నేషనల్ క్వాంటమ్ మిషన్లలో ఇంటర్న్షిప్ అవకాశాలను కూడా కల్పించనున్నారు. క్రైస్తవుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. వారి భద్రతకు, గౌరవానికి ఎట్టి పరిస్థితుల్లోనూ భంగం కలగనివ్వబోమని భరోసా ఇచ్చారు. ప్రతి మతాన్ని గౌరవిస్తామన్న చంద్రబాబు అందరి కోసం పనిచేసే ప్రభుత్వం కూటమి ప్రభుత్వమని తెలిపారు. పాస్టర్లకు పెండింగ్ బకాయిలు 50 కోట్లను ఈ నెల 24 సాయంత్రంలోపు జమ చేస్తామని హామీ ఇచ్చారు. క్రైస్తవుల పండగ క్రిస్మస్కు ముందే విజయవాడలో సెమీ క్రిస్మస్ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. విజయవాడ A+ కన్వెన్షన్లో నిర్వహించిన వేడుకల్లో ముఖ్య అతిథిగా ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొన్నారు. కేక్ కట్ చేశారు. క్యాండిల్ వెలిగించి దైవ ప్రార్థనలో పాల్గొన్నారు. క్రైస్తవ మత పెద్దలు యేసుక్రీస్తు బోధనల్ని వినిపించారు. ప్రపంచంలోనే అతిపెద్ద పండుగ క్రిస్మస్ అన్న చంద్రబాబు ప్రపంచానికి ప్రేమ, శాంతి, సేవ అనే శాశ్వత విలువల్ని అందించిన యేసుప్రభు సందేశం ఎప్పటికీ మార్గనిర్దేశమని అభిప్రాయపడ్డారు.
సమాజ సేవలో క్రైస్తవ సంస్థలు కీలకంగా ఉన్నాయని, క్రైస్తవం అంటే మనకి గుర్తొచ్చేది సేవ, పాఠశాలలు, కాలేజీలు, ఆసుపత్రులని గుర్తు చేశారు. ప్రభుత్వాలు పెట్టలేని రోజుల్లోనే క్రిస్టియన్ సంస్థలు వాటిని ఏర్పాటు చేశాయని, దశాబ్దాలుగా విద్యారంగంలో ఎంతో సేవ చేస్తున్నాయని కొనియాడారు. మిషనరీ స్కూల్లో చదివిన వాళ్ళందరూ నేను చూశాను. క్రమశిక్షణ, సేవ, నాలెడ్జ్ ఈ మూడు కూడా అందించే కేంద్రాలు ఈ మిషనరీ స్కూల్స్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు గుంటూరు ఆంధ్ర క్రిస్టియన్ కాలేజ్ అన్నా, ఆంధ్ర లయోలా కాలేజ్ అన్నా ఎంతోమంది స్ఫూర్తిదాతలను తయారు చేసినటువంటి కేంద్రాలు. ఎన్టీఆర్ కూడా ఏసీ కాలేజీలో చదివాడంటే అది ఈ విద్యా సంస్థలు అందించినటువంటి ఒక పెద్ద నాయకులు కూడా జాతికి అందించే పరిస్థితికి వచ్చారు. 2019-24 మధ్య వైకాపా ప్రభుత్వం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసిందని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరోపించారు. గత ప్రభుత్వం చేసినంత విధ్వంసం తన జీవితంలో చూడలేదని, అయినా మనోసంకల్పంతో ముందుకెళ్తున్నానని చెప్పారు. క్రైస్తవుల్లో ఎక్కువ పేదరికం ఉందని, సూపర్ 6 పథకాలు, ఇతర పథకాలను అందించి ఆదుకుంటున్నామని చెప్పారు. జెరూసలేం యాత్రకు వెళ్లేవారు 3 లక్షల లోపు ఆదాయం ఉన్నవారికి 60,000, అంతకంటే ఎక్కువ ఉన్నవారికి 30,000 రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందిస్తున్నామని చెప్పారు. సమైక్య ఆంధ్రప్రదేశ్లోనే మొట్టమొదటిసారిగా ప్రభుత్వం తరపున క్రిస్మస్ జరిపినటువంటి పార్టీ ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. పాస్టర్లకు కూడా గౌరవ వేతనం ఇచ్చింది, ఆ రోజు ప్రారంభించింది. నేను 8,427 మంది పాస్టర్లకి 5,000 రూపాయల చొప్పున గౌరవ వేతనం ఇస్తున్నాం. ఈ సంవత్సరం నవంబర్ వరకు మొన్నే ఇచ్చాం. ఇప్పుడు మళ్లీ క్రిస్మస్ వచ్చింది, దీనికి 51 కోట్ల రూపాయలు అవుతుంది. 24 సాయంత్రం లోపల మీ అకౌంట్ లో ఈ డబ్బులు ఉంటాయని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. 2014-18 మధ్య 977 చర్చిలకు 70 కోట్ల రూపాయల ఆర్థిక సహాయం చేశాం. దీంట్లో 377 చర్చిలు మాత్రం నిర్మాణం జరిగాయి, మిగిలినటి పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. ఇది కూడా పూర్తి చేస్తాం. 5 ఏళ్లలో ఏమాత్రం ఒక్క పని కూడా కాలేదు. గుంటూరులో క్రిస్టియన్ భవన్ కోసం ఎంత డబ్బులు అవుతుందో అంత డబ్బులు ఖర్చు పెట్టి తొందరలోనే ఈ భవనాన్ని పూర్తి చేసే బాధ్యత కూడా తీసుకుంటాం. క్రైస్తవుల అభివృద్ధి కోసం ఈ ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తున్నాం. కూటమి ప్రభుత్వం మీ భద్రతకు, గౌరవానికి భంగం కలగనివ్వం. ప్రతి మతాన్ని గౌరవిస్తాం, ప్రతి పేదవాడిని ఆదరిస్తాం. అందరి కోసం పనిచేసే ప్రభుత్వమే ఈ కూటమి ప్రభుత్వం అని మరొకసారి మీ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. సెమీ క్రిస్మస్ సందర్భంగా క్రైస్తవ పెద్దలతో కలిసి సీఎం చంద్రబాబు తేనేటి విందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా క్రైస్తవులందరికీ ముఖ్యమంత్రి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రంలో 2026-27 విద్యా సంవత్సరంలో పలు యూజీ, పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్షల షెడ్యూల్ను ఉన్నత విద్యామండలి ప్రకటించింది. షెడ్యూల్ ప్రకారం ఏపీ, ఈఏపీ సెట్ పరీక్షలు ఈ నెల మే 12 నుంచి 20 మధ్య వివిధ తేదీల్లో జరగనున్నట్లు ఉన్నత విద్యామండలి కార్యదర్శి ప్రొఫెసర్ తిరుపతిరావు తెలిపారు. అలాగే ఆయా సెట్ల నిర్వహణ తేదీలు, ఎన్ని సెషన్లలో నిర్వహిస్తారనే వివరాల్ని షెడ్యూల్లో పేర్కొన్నారు. ఈఏపీ సెట్ ఇంజనీరింగ్ విభాగంలో మే 12, 13, 14, 15, 18 తేదీల్లో మొత్తం 10 సెషన్లలో పరీక్షలు నిర్వహించనున్నారు. ఈఏపీ సెట్ అగ్రికల్చర్, ఫార్మా విభాగంలో మే 19, 20 తేదీల్లో పరీక్షలు జరుగుతాయి. మొత్తం 4 సెషన్లలో ఉన్నత విద్యామండలి పరీక్షలు నిర్వహించనుంది. ఏప్రిల్ 29, 30, మే 2న 6 సెషన్లలో పీజీ ఈసెట్ పరీక్షలు నిర్వహిస్తారు. మే 5, 8, 9, 10, 11 తేదీల్లో 10 సెషన్లలో పీజీ సెట్ పరీక్షలు ఉంటాయి. మే 4న 1 సెషన్లో లాసెట్, ఎడ్సెట్ పరీక్షలు నిర్వహిస్తారు. వైసీపీ అధ్యక్షుడు జగన్ పుట్టినరోజు వేళ ఆయన ఫ్లెక్సీకి రక్తాభిషేకం చేసిన వైసీపీ కార్యకర్తలపై పోలీసులు చర్యలు తీసుకున్నారు. అనంతపురం జిల్లా బ్రహ్మసముద్రం మండలం బొమ్మసానిపల్లిలో జగన్ జన్మదిన వేడుకల్ని పురస్కరించుకుని పొట్టేళ్ల రక్తంతో అభిషేకం చేసి పైశాచిక ఆనందం పొందారు. సర్పంచ్ ఆదినారాయణ రెడ్డి ఆధ్వర్యంలో బొమ్మసానిపల్లిలోని రోడ్డు కూడల్లో జగన్ ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. వైసీపీ పాటల్ని మైకుల్లో హోరెత్తిస్తూ 3 పొట్టేళ్ల తలలు బహిరంగంగా నరికి వాటి శరీరం నుంచి చిమ్ముతున్న రక్తాన్ని అలాగే ఫ్లెక్సీపై పోస్తూ జగన్ ఫోటోకు రక్తాభిషేకం చేశారు. కార్యకర్తల అరాచక వైఖరి పరాకాష్ఠకు చేరడంతో పోలీసులకు గ్రామస్తులు సమాచారం ఇచ్చారు. బ్రహ్మసముద్రం పోలీసులు 6గురిపై కేసు నమోదు చేశారు. ఆదివారం జరిగిన ఈ సంఘటనను తీవ్రంగా తీసుకున్న పోలీసులు సోమవారం 6గురిని అదుపులోకి తీసుకుని నిందితుల్ని రహదారిపై నడిపించుకుంటూ తీసుకెళ్లారు. కళ్యాణదుర్గం న్యాయమూర్తి ఎదుట నిందితుల్ని ప్రవేశపెట్టారు.
తిరుమల శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించామని టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. శుద్ధి కార్యక్రమంలో అర్చక స్వాములు, ఉద్యోగులు, అధికారులు పాల్గొని సంప్రదాయబద్దంగా చేశామన్నారు. వైకుంఠ ద్వార దర్శనాలకు సంబంధించి మొదటి 3 రోజులు డిప్ విధానం ద్వారా 1.89 లక్షల టోకెన్లు జారీ చేశామన్నారు. టోకెన్లు పొందిన భక్తులు దర్శన సమయానికి క్యూలైన్లోకి చేరుకుంటే 2 గంటల వ్యవధిలో దర్శనం పూర్తవుతుందన్నారు. తొలి 3 రోజులకు టోకెన్లు దొరకని భక్తులు మిగతా 7 రోజులు సర్వదర్శనం ద్వారా నేరుగా దర్శనం చేసుకునే వీలు కల్పించామన్నారు. కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం కార్యక్రమం శాస్త్రోక్తంగా సాంప్రదాయబద్ధంగా నిర్వహణ జరుగుతూ ఉంది. సంవత్సరానికి 4 సార్లు ఉగాది, ఆణివార స్థానం, బ్రహ్మోత్సవాలు, అదేవిధంగా వైకుంఠ ఏకాదశి ఈ పర్వదినాల కంటే ముందు ఉన్నటువంటి మంగళవారం ఈ కార్యక్రమం నిర్వహించడం ఆనవాయితీగా కొనసాగుతూ ఉంది. ఇప్పటికే ఈ వైకుంఠ ఏకాదశి కోసం దాదాపు ఒక 2 నెలల నుంచి అధికార యంత్రాంగం అందరూ కూడా కృషి చేస్తూ ఉన్నారు. పలుమార్లు అధికార యంత్రాంగము భక్తులు వస్తున్నటువంటి ఏరియాలన్నీ కూడా పరిశీలించి ఫీల్డ్ ఇన్స్పెక్షన్స్ నిర్వహించి ఎంట్రీ ఎగ్జిట్ పాయింట్స్, పకడ్బందీ బందోబస్తు, అన్నప్రసాదాలు, అకామిడేషను, క్యూ లైన్ మేనేజ్మెంటు, పార్కింగ్ ఫెసిలిటీసు ఇవన్నింటి మీద కూడా ప్రణాళిక సిద్ధం చేస్తే ప్రత్యేకంగా టీటీడీ బోర్డు కూడా ఒక సమావేశం దీని మీదనే ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకొని చాలా పకడ్బందీ ఏర్పాట్లతో ముందుకు పోతా ఉన్నాం. ఇప్పటికే గవర్నర్ ముఖ్యమంత్రి వారు ఇచ్చేటువంటి దిశానిర్దేశం ప్రకారం టీటీడీ బోర్డు కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ఈ 10 రోజులు ఎక్కువ మంది భక్తులు స్వామివారి దర్శనానికి వస్తారు కాబట్టి కొన్ని ప్రత్యేకమైనటువంటి దర్శనాలు ఇప్పుడు కుదరవు కాబట్టి చంటి పిల్లలు, వాళ్ళ తల్లిదండ్రులు, అదేవిధంగా వృద్ధులు, దివ్యాంగులు వాళ్ళందరినీ కూడా విజ్ఞప్తి చేశాం. వాళ్ళు 8వ తేదీ తర్వాతనే తిరుమల వచ్చి స్వామివారి దర్శనం చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేయడం జరిగింది. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సారథ్యం వహిస్తున్న పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది శాఖలకు జాతీయ స్థాయిలో గుర్తింపు దక్కింది. ఉద్యోగుల శిక్షణకు సంబంధించి అత్యధికంగా కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా వారిలో శక్తి సామర్థ్యాలు పెంచడంలో ఏపీ అగ్రస్థానంలో నిలిచింది. గతంలో ఈ శాఖల విషయంలో 24వ స్థానంలో ఉన్న ఏపీ డిప్యూటీ సీఎం చొరవ, అధికారుల ఆలోచనల కారణంగా అగ్రస్థానానికి ఎదిగింది. ప్రజలతో అత్యంత సన్నిహిత సంబంధాలు ఉండే శాఖల్లో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది శాఖ ముందు వరుసలో ఉంటాయి. ప్రస్తుతం వీటికి నేతృత్వం వహిస్తున్న పవన్ కళ్యాణ్ 1.5 ఏడాదిన్నర కాలంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారు. ఉద్యోగులు ప్రజలకు జవాబుదారీగా పనిచేయాలంటే వారి సమస్యలు తీర్చడంతో పాటు శక్తి సామర్థ్యాలు పెంచడం ముఖ్యమని భావించారు. ఉద్యోగులకు అవసరమైన అన్ని అంశాల్లో తోడ్పాటు అందించేలా చొరవ తీసుకున్నారు. 20 ఏళ్లకు పైగా ఒకే పోస్టులో ఉండి ఎదుగు బొదుగు లేకుండా ఉన్న పంచాయతీరాజ్ ఉద్యోగులకు పదోన్నతులు కల్పించారు. రెవెన్యూ డివిజన్ స్థాయిలో డీడీఓ పోస్టులు ఏర్పాటు చేశారు. చాలా కాలం నుంచి పెండింగ్లో ఉన్న సమస్యల్ని పరిష్కరించారు. ప్రజల కోసం పనిచేసే విషయంలో రాజీ పడొద్దని స్పష్టం చేశారు. ఉద్యోగులు సక్రమంగా పనిచేసేలా అవసరమైన శిక్షణ ఇప్పించారు. గ్రామ, మండల, జిల్లా స్థాయిల్లో పనిచేసే ఉద్యోగులు, అధికారులందరికీ 2,71,449 శిక్షణా కార్యక్రమాలను రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించారు. కీలకమైన బాధ్యతలు నిర్వహించే వారిని ముంబై ఐఐఎంకు పంపించి శిక్షణ ఇప్పించారు. సర్పంచ్లు, ఎంపీటీసీలకు శిక్షణా కార్యక్రమాలకు పంపించారు. శిక్షణా కార్యక్రమాల నిర్వహణలో వైసీపీ హయాంలో అట్టడుగున ఉన్న ఏపీ ఇప్పుడు నెంబర్ 1 స్థానానికి చేరుకుంది. నీటి సంరక్షణలో ప్రజల భాగస్వామ్యం పెంచే జల్ సంచయ్, జన్ భాగీదారీ కార్యక్రమంలోనూ ఏపీ మొదటి స్థానంలో నిలిచింది. రాష్ట్ర గ్రామీణాభివృద్ది శాఖ తరపున చేపట్టిన కార్యక్రమాలతో ఇది సాధ్యమైంది. ఉద్యోగుల శిక్షణలో నెంబర్ 1 స్థానానికి మనం చేరగలం. పంచాయతీరాజ్ వ్యవస్థని ఇంత బలోపేతం చేయాలని ఉద్యోగులు ప్రమోషన్లు ఇవ్వడమే కాదు, వారికి శక్తి సామర్థ్యాలు, కెపాసిటీ బిల్డింగ్ పెంచాల్సిన అవసరం ఉందని జిల్లా స్థాయి అధికారులతో 500 మందికి ఐఐఎం విశాఖ లాంటి ప్రతిష్టాత్మక ఇన్స్టిట్యూషన్స్లో శిక్షణ ఇచ్చాం. అలాగే భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమాలను కొనసాగిస్తూ సిబ్బందికి మెరుగైన సేవలు అందించే విధంగా చర్యలు తీసుకుంటా ఉన్నాం. అలాగే రాష్ట్రీయ గ్రామ్ స్వరాజ్ అభియాన్ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ ద్వారా 2,67,503 మంది ఉద్యోగులు మరియు స్థానిక సంస్థల ప్రతినిధులకు కెపాసిటీ బిల్డింగ్లో శిక్షణ ఇచ్చి గతంలో దేశంలో 24వ స్థానంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ని ఈరోజు మొదటి స్థానంలోకి తీసుకొచ్చాం. అలాగే మొట్టమొదటిసారి మనం ఆర్డబ్ల్యూఎస్ ఇంజనీర్స్కి, డిప్యూటీ ఎంపీడీఓలకి విలేజ్ వాటర్ సెక్యూరిటీ ప్లాన్ మీద చాలా సంపూర్ణమైన ఒక సమగ్రమైన శిక్షణ ఇచ్చాం. మీరు చెప్పిన ప్రతి పాయింట్ పరిగణలో తీసుకున్నాం. చట్టబద్ధంగా మీకోసం చేయగలిగినన్ని మేము చేస్తాం.
నేను ఖచ్చితంగా నేను మీకు మాట ఇస్తున్నాను. అయితే ప్రజలకు సేవలు అందించే ప్రక్రియలో మీరు మీ వంతు నిష్పక్షపాతంగా పారదర్శకంగా వ్యవహరించమని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. మీరు ఒక చిన్న ప్రమోషన్ వస్తే మీరు ఎంత ఆనందం చూపించారో, సమస్యతో కార్యాలయానికి వచ్చేవారు పరిష్కార మార్గం దొరికింది అన్న ఆ ఆనందాన్ని తిరిగి పంచమని నేను కోరుకుంటున్నాను. శాఖకు సంబంధించిన నిబంధనలు, ఇతర శాఖలతో సమన్వయం, సాంకేతిక అంశాలపై శిక్షణ లేక ఉద్యోగులు ఇబ్బందులు పడేవారు. మూస విధానాలకు తోడు కొత్త విషయాలపై అవగాహన లేమితో సమస్యల పరిష్కారానికి, నిర్ణయాలకు ఆలస్యమయ్యేది. ఉద్యోగులకు శిక్షణ ద్వారా వారిలో నైపుణ్యాలు మెరుగుపడ్డాయి. మిగతా ప్రభుత్వ శాఖల ఉద్యోగులకు దీటుగా పనిచేసే సామర్థ్యం అలవడింది. వీళ్ళందరికీ డిఫరెంట్ క్యాడర్స్లో, డిఫరెంట్ కేటగిరీస్లో ఈ ట్రైనింగ్స్ ఇస్తూ రావటం వలన పనిలో ఎఫిషియన్సీ అనేది పెరుగుతుంది. అదేవిధంగా వాళ్ళ యొక్క రూల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ మీద వాళ్ళకి క్లారిటీ ఉంటుంది. తద్వారా ప్రజలకు వాళ్ళు అందించే సేవలు ఎఫెక్టివ్గా డెలివరీ అవుతుంది. సో ఆ ఉద్దేశంతోనే మన రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యంగా మన గౌరవ ఉప ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో ఈ ట్రైనింగ్స్, కెపాసిటీ బిల్డింగ్స్ పైన ఎక్కువగా ఫోకస్ పెట్టారు. పంచాయతీ డెవలప్మెంట్ మీద కానీ, రూరల్ డెవలప్మెంట్ మీద కానీ రకరకాల ఫ్యాక్టర్స్ని తీసుకొని ట్రైనింగ్ ఇస్తూ ఉన్నారు. దీనివల్ల క్వాలిటీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ అనేది మనం చూడగలుగుతాం, విజిబుల్గా కనిపిస్తూ ఉంది. మనకి రెడీలీ మనకి కొంత రూల్ అండ్ రెగ్యులేషన్ గురించి మన నాలెడ్జ్ ఉన్నప్పుడు మనం డెసిషన్ మేకింగ్ అనేది కొంచెం పర్ఫెక్ట్గా ఉంటుంది, ఫాస్ట్గా కూడా ఉంటుందండి. మనకి జనరల్గా ఎంప్లాయీస్ ఒకసారి ఎప్పుడో మనం చట్టం గురించి తెలుసుకుంటాం, ఆ తర్వాత అప్డేట్స్ ఉంటాయి. ఒక స్టెప్ నుంచి ఒక స్టెప్ ప్రమోషన్స్ తీసుకున్న తర్వాత మనకు ఉండేటటువంటి అడ్మినిస్ట్రేటివ్ రెస్పాన్సిబిలిటీస్ మారుతూ ఉంటాయి. ఆ రోల్ మనం పర్ఫెక్ట్గా చేయాలి అంటే మనకు ట్రైనింగ్ అనేది అవసరం అవుతుంది. ట్రైనింగ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ ఎవరీ ఎంప్లాయీ అండి. సో ఎంప్లాయీస్ అసోసియేషన్ పరంగా కూడా వీఆర్ ఆల్ వెల్కమింగ్ దట్ ట్రైనింగ్ ప్రాసెస్ సెషన్స్ అండి. శిక్షణా కార్యక్రమాల ద్వారా ఉద్యోగులు మరింత బాధ్యతాయుతంగా పనిచేసే అవకాశం ఏర్పడింది. దేశవ్యాప్తంగా బైక్పై ఒంటరిగా ప్రయాణిస్తూ ఆధ్యాత్మిక అంశాల్ని అందరికీ పంచుకుంటున్న జెన్జెడ్ వ్లాగర్ స్వాతి రోజాను ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అభినందించారు. మంగళగిరిలోని తన కార్యాలయానికి ఆహ్వానించి సత్కరించారు. ఆమె చేస్తున్న సాహసయాత్ర గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. భవిష్యత్ యాత్రలు విజయవంతం కావాలని ఆకాంక్షించారు. కొద్ది వారాల క్రితం ఆమె శ్రీశైలంలో పర్యటించినప్పుడు వసతి, భద్రతకు సంబంధించిన సమస్యలు తలెత్తాయి. విషయం తెలుసుకున్న పవన్ కళ్యాణ్ ఆమెకు శ్రీశైలంతో పాటు తిరుమల, శ్రీకాళహస్తి, విజయవాడ, కనకదుర్గ ఆలయాల్లో ప్రత్యేక దర్శనం ఏర్పాటు చేశారు. దీంతో దుర్గమ్మ దర్శనం అనంతరం ఆమె పవన్ కళ్యాణ్ను కలిసి ధన్యవాదాలు తెలిపారు. ఈ అంశంపై ఆ తర్వాత జరిగిన పార్టీ నేతల సమావేశంలో పవన్ మాట్లాడారు. పర్యాటక పాలసీలో కొన్ని మార్పులు చేయాల్సిన అవసరం ఉందని పవన్ అభిప్రాయపడ్డారు. అంటే ఉదాహరణకి ఢిల్లీ నుంచి ఒక ఆడపిల్ల బైక్లో ఏదో వచ్చింది ఒక 3 వారాల క్రితం. శ్రీశైలం వెళ్ళింది. అంటే మోటార్ రైడ్ చేస్తూ బ్లాగింగ్ చేసుకుంటారు. మన శ్రీశైలం వెళ్తే అక్కడ రూమ్ ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వట్లేదు? మేము ఆడపిల్లలకి, ఒంటరి ఆడపిల్లలకి ఇవ్వం. ఆవిడ పోలీస్ స్టేషన్కి వెళ్తే ఎందుకు ఇవ్వరు మాకంటే, మేము అంతే, ఇది పాలసీ ఇక్కడ, మేము ఇవ్వడం అని చెప్పాము. అది నా దృష్టిలోకి వచ్చింది. ఆ అమ్మాయిని మళ్ళీ మన ఆఫీస్ ద్వారా పిలిపించి మన కనకదుర్గమ్మ గుడి దగ్గర నుంచి తిరుపతి దర్శనం చేయించి మన శ్రీశైలం మల్లన్న దర్శనం చేసి పంపించాను. ఇది మొదటి స్టెప్. చూడాలని మన ఇంటికి అతిథి వచ్చినప్పుడు గౌరవించడం మన సంస్కారం. అందుకు మరి ఏంటి ఇబ్బంది ఉందంటే పాలసీ లోపాలు ఉన్నాయి. ఒంటరి ఆడపిల్ల వస్తే బయటికి వెళ్ళకూడదు. ఇంకా ఒక భయపెట్టే సమాజం అది. ఒంటరి ఆడపిల్ల వస్తే అనుమానాస్పదంగా చూస్తారా? మద్యం దుకాణాలకు విధించే రిటైల్ ఎక్సైజ్ ట్యాక్స్ ని అధికారిక జనాభా లెక్కల ప్రకారం ఆధారంగానే విధించాలని హైకోర్టు స్పష్టం చేసింది. అంచనా వేసిన జనాభా ఆధారంగా విధించడానికి వీల్లేదని తెలిపింది. 50,000 కంటే తక్కువ జనాభా ఉన్న మున్సిపాలిటీల్లో లిక్కర్ దుకాణాలకు విధించే ఆర్ఈటీని 35 లక్షలు మాత్రమే వసూలు చేయాలని పేర్కొంది. కడప జిల్లా మైదుకూరు మున్సిపాలిటీలో జనాభా 50,000 కన్నా ఎక్కువ ఉందని అంచనా వేసి ఓ బార్, రెస్టారెంట్కు ఎక్సైజ్ శాఖ అధికారులు 55 లక్షల ఆర్ఈటీని విధించడాన్ని తప్పుపట్టింది. ఆర్ఈటీ విధింపులో 2011 జనాభా లెక్కల్ని పరిగణనలోకి తీసుకోవాలని సంబంధిత బార్, రెస్టారెంట్ యజమాని ఇచ్చిన వినతిపై 6 వారాల్లో తగిన ఉత్తర్వులు జారీ చేయాలని అధికారుల్ని ఆదేశించింది. 6 వారాల్లో ఉత్తర్వులు జారీ చేయడంలో విఫలమైతే పిటిషనర్ నుంచే 35 లక్షలు మాత్రమే వసూలు చేయాలని స్పష్టం చేసింది. 55 లక్షలు విధిస్తూ కడప జిల్లా ప్రొహిబిషన్ ఎక్సైజ్ అధికారి ఈ ఏడాది అక్టోబర్ 25న జారీ చేసిన ఉత్తర్వుల్ని రద్దు చేసింది. 2011 జనాభా లెక్కల ప్రకారం మైదుకూరు మున్సిపాలిటీలో 50,000కు మించి జనాభా లేకపోయినా అధికారులు తమకు 55 లక్షల ఆర్ఈటీ విధించడాన్ని సవాల్ చేస్తూ లక్ష్మీ వెంకటేశ్వర రెస్టారెంట్, బార్ లైసెన్స్దారు చిన్న మాదన్న గారి వెంకట సుబ్బయ్య హైకోర్టులో వ్యాజ్యం వేశారు. నేడు శాసనమండలి ప్రివిలేజ్ కమిటీ సమావేశం జరగనుంది. బీటీ నాయుడు అధ్యక్షతన మధ్యాహ్నం 2:30 సమావేశం కానుంది. నేడు శాసనమండలి ప్రివిలేజ్ కమిటీ ముందు పోలీసు అధికారి అమ్మిరెడ్డి హాజరు కానున్నారు. వైసీపీ హయాంలో లోకేష్ ని కించపరిచే విధంగా ట్వీట్ పెట్టారని అమ్మిరెడ్డికి ప్రివిలేజ్ కమిటీ నోటీస్ ఇచ్చింది. దీంతో పాటు మరికొన్ని ప్రోటోకాల్ ఉల్లంఘన కేసులు ప్రివిలేజ్ కమిటీ ముందుకు రానున్నట్లు సమాచారం.
తెలంగాణలో సామాజిక కార్యకర్త గాదే ఇన్నయ్య రిమాండ్ రిపోర్టులో ఎన్ఐఏ కీలక విషయాల్ని వెల్లడించింది. కేవలం సామాజిక సేవే కాకుండా తెర వెనుక దేశ భద్రతకు ముప్పు కలిగించేలా పెద్ద ఎత్తున కుట్రలు పన్నారని ఎన్ఐఏ కోర్టుకు సమర్పించింది. అక్టోబర్ 18న ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్లో మరణించిన మావోయిస్టు అగ్రనేత వికల్ప్ అంత్యక్రియల్లో ఇన్నయ్య చేసిన వ్యాఖ్యలే ఆ కేసులో కీలక ఆధారాలుగా మారాయి. సుమారు 200 మంది సమక్షంలో అమరుల బంధుమిత్రుల సంఘం పేరిట నిర్వహించిన సభలో ఇన్నయ్య అత్యంత వివాదాస్పద ప్రసంగం చేశారని ఎన్ఐఏ పేర్కొంది. దేశంలో విద్వేషాలు రెచ్చగొట్టి మావోయిస్టు భావజాలాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లాలని పిలుపునిచ్చారని తెలిపింది. దేశవ్యాప్తంగా అనేక చోట్ల విధ్వంసాలకు పాల్పడాలని, సాయుధ విప్లవం వైపు ప్రజల్ని మళ్లించేందుకు కుట్ర పన్నారని దర్యాప్తులో తేలింది. గాదే ఎన్నయ్య కేవలం ప్రసంగాలకే పరిమితం కాకుండా నిషేధిత మావోయిస్టు పార్టీకి లోపాయికారిగా సహకరిస్తున్నారని ఎన్ఐఏ ధృవీకరించింది. మావోయిస్టు పార్టీకి ఆర్థికంగా బలం చేకూర్చేందుకు పెద్ద ఎత్తున నిధులు సేకరించి పంపిస్తున్నట్లు గుర్తించినట్లు కోర్టుకు వివరించింది. నవంబర్ 24న నమోదైన ఈ కేసు దర్యాప్తులో భాగంగా సేకరించిన లక్ష్యాల్ని బట్టి ఇన్నయ్యను రిమాండ్కు తరలించాలని కోరింది. హస్తకళలో అందివేసిన చెయ్యి ఆమెది. తోలుబొమ్మల తయారీ నైపుణ్యం ఆమెను దేశంలో మహోన్నత వ్యక్తుల సరసన నిలిపేలా చేసింది. అంతరించిపోతున్న కళల్లో ఒకటైన తోలుబొమ్మలాటకు ఆ వృద్ధురాలు ప్రాణం పోసి బతికిస్తున్న వైనాన్ని భారత ప్రభుత్వం గుర్తించింది. రాష్ట్రపతి చేతుల మీదుగా శిల్ప్ గురు మెడల్, ప్రశంసాపత్రం అందుకునేలా చేసింది. భారతీయ సంప్రదాయ కళల్ని బతికిస్తూ ఓసారి జాతీయ పురస్కారం, మరోసారి రాష్ట్రపతి పురస్కారాన్ని అందుకున్న దళవాయి శివమ్మపై కథనం. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం మండలంలోని నిమ్మలకుంట గురించి తెలియని వారుండరు. దేశవ్యాప్తంగా ఉన్న కళా పోషకులు, కళారాధకులకు గుర్తెరిగిన పల్లె. అత్యంత పేద కుటుంబానికి చెందిన దళవాయి శివమ్మ 11 వయసులోనే తల్లిదండ్రుల నుంచి కులవృత్తిగా వస్తున్న తోలుబొమ్మల తయారీ, తోలుబొమ్మలాటపై శిక్షణ తీసుకుంది. చిన్నతనం నుంచే తల్లిదండ్రులతో దేశమంతటా తిరుగుతూ మహాభారత, రామాయణ ఘట్టాలను ప్రజల ఎదుట సాక్షాత్కరించేలా తోలుబొమ్మలు ఆడించేవారు. క్రమేపీ ఈ కళకు ఆదరణ తగ్గడంతో అచ్చంగా మేక చర్మంతో పలు రకాల ఆకృతులు, బొమ్మలు తయారు చేయడం జీవనోపాధిగా మార్చుకుని కుటుంబాన్ని పోషించుకుంది. ప్రాచీన కళను కాపాడటంలో శివమ్మ శ్రమను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం జాతీయ పురస్కారాన్ని అందించి గౌరవించింది. జాతీయ పురస్కారం అందుకోవడం మరింత బాధ్యతగా భావించిన శివమ్మ తన నైపుణ్యానికి మరింత మెరుగుపెట్టి పలు ఆకృతులు తయారు చేశారు. 2008లో కేంద్ర ప్రభుత్వ ప్రోత్సాహంతో ఇటలీకి వెళ్లి అక్కడి ఎగ్జిబిషన్లో తోలుబొమ్మలాటను ప్రదర్శించి ఇటాలియన్లను మెప్పించారు. ఆమె విశేష సేవలను మరోసారి గుర్తించిన కేంద్రం 2023 సంవత్సరానికి శిల్ప్ గురు అవార్డుకు ఎంపిక చేసింది. ఈ నెల 9న ఢిల్లీలో రాష్ట్రపతి చేతుల మీదుగా శివమ్మ ఈ అవార్డు అందుకున్నారు. ఈ అవార్డుతో తన జీవితం ధన్యమైందని శివమ్మ హర్షం వ్యక్తం చేశారు. ఫస్ట్ తోలుబొమ్మలాట ఆడుకుంటే పళ్ళుల్లో పోయేవాళ్ళు సార్. చెంచారి జాతి మాదిరి ఒక ఊరికి పోయేది. ఆ ఊరిలో 10 రోజులు ఉండేది. అక్కడ తోలుబొమ్మలాట ఆడేది. ఆ ఊరిలో పెద్ద పెద్ద వాళ్ళు ఎవరితోన్నా ఏమన్నా వాళ్ళు ఇచ్చింది తీసుకోవడము, ఇంకో ఊరికి పోవడము అలాగే చేస్తూ ఉండేవాళ్ళు. లేపాటి వాళ్ళు మాకు చిన్న బొమ్మలు మేము చేసే బొమ్మలు వచ్చి 7 అడుగులు, 5 అడుగులు, 6 అడుగులు అలాంటి బొమ్మలు అప్పుడు తయారు చేసేవాళ్ళు. అది కాకుండా చిన్న బొమ్మలు 1 అడుగు, 2 అడుగులు అలా చేసుకుంటే అమ్ముకోవడానికి అవకాశం ఉంటుందని అప్పటికి మాకు ఐడియా ఇచ్చారు. అది మేము లెదర్ తెచ్చుకొని చిన్న చిన్న బొమ్మలు చేసేవాళ్ళం ముందు. అలాగే కొన్ని ఐడియాలతో ఇక్కడ ధర్మవరం ఎల్డింగ్ షాపులో కమ్మీలు తెచ్చుకొని ఆ కమ్మీలకు లెదర్ టచ్ చేసి ఆ లెదర్ మీద కొన్ని డిజైన్లు వేసేవాళ్ళము. మేము తయారు చేసే చర్మాల్లో రామాయణము, మహాభారతము అలాంటి ఇది ఒక క్యాలెండర్ మాదిరి ఒక పటం మాదిరి తయారు చేసి అవి కూడా బాగా తయారు చేస్తూ ఉన్నాం. ఈ తయారు చేసిన దానికి నాకు 2019లో నేషనల్ అవార్డు వచ్చింది, రాష్ట్రపతి అవార్డు. 2023లో శిల్పగురు అవార్డు వచ్చింది. నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ అవకాశం ఇచ్చిన నరేంద్ర మోడీ గారికి, మన రాష్ట్ర సీఎం చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు చెప్పుకుంటాం.
శివమ్మ వద్ద ఎంతో మంది తోలుబొమ్మల తయారీని నేర్చుకుని ప్రపంచ దేశాలకు విక్రయిస్తూ జీవనం చేస్తున్నారు. వృద్ధాప్యంలోనూ తనకు తెలిసిన కళను వదిలేయకుండా 10 మందికి నేర్పుతూ చేయూతనందిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శుల 5వ జాతీయ సమావేశం ఈ నెల 26 నుంచి 28 వరకు ఢిల్లీలో జరగనుంది. ఈ భేటీకి ప్రధాని మోదీ అధ్యక్షత వహించనున్నారు. వికసిత్ భారత్ 2047 లక్ష్యాల్ని సాధించడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో పనిచేసేలా దిశానిర్దేశం చేయడానికి కేంద్రం ఈ సమావేశం జరుపుతోంది. ఈ భేటీలో సీఎస్లతో పాటు జిల్లా యువ కలెక్టర్లు, పలు మంత్రిత్వ శాఖల కార్యదర్శులు పాల్గొంటారు. నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ తదితరులపై దాఖలు చేసిన ఛార్జిషీట్ను నిరాకరిస్తూ ట్రయల్ కోర్టు జారీ చేసిన ఆదేశాన్ని ఢిల్లీ హైకోర్టులో ఈడీ సవాలు చేసింది. ఈ నెల 16న న్యాయస్థానం జారీ చేసిన ఆదేశాలపై స్టే విధించాలని పిటిషన్లో ఈడీ కోరింది. వ్యాజ్యానికి సంబంధించిన తన ప్రధాన పిటిషన్ను కూడా పరిశీలించాలని ఈడీ తాజా అభ్యర్థనలో ఢిల్లీ హైకోర్టుకు విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు ఈడీ దాఖలు చేసిన పిటిషన్పై స్పందించాలని సోనియా, రాహుల్ సహా మరికొందరికి ఉన్నత న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది. ఈ కేసుపై విచారణను వచ్చే ఏడాది మార్చి 12కు వాయిదా వేసింది. ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ తన ఛార్జిషీట్ దాఖలు చేయలేదని, అందువల్ల దాన్ని అనుమతించడం చట్టసమ్మతం కాదని ఇటీవల ట్రయల్ కోర్టు తీర్పు వెలువరించింది.